హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 5 అయితే చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మన హీరో రూహీని ఎత్తుకొని వచ్చుంటాడు అండ్ అదే సమయానికి స్పృహ తప్పి కింద పడిపోతాడు కదా. ఈ సీన్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు. మన రూహీకి ఏదో సర్జరీస్ అంతా చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీలా ఉంది. తన హెడ్కి చాలా ఇంజెక్షన్ కూడా ఏర్పడింది. అదే సమయానికి డాక్టర్ రూహీ నేను గుర్తున్నానా అని మాట్లాడతాడు. రూహీ అయితే ఇప్పటికీ స్పృహలోకి రాలేదు. అండ్ ఇంకొక సైడ్ మన హీరోని చూపిస్తున్నారు. అతన్ని కూడా ఇక్కడే అడ్మిట్ చేసి చూసుకుంటున్నారు కావచ్చు. సో హీరో కళ్ళు తెరవడంతో ఒక బ్లూ డ్రెస్ వేసుకొని ఒక లేడీ వచ్చి అతన్ని మీట్ అవుతుంది. మన హీరో అయితే అడుగుతున్నాడు, మీరు నన్ను పోలీసుల దగ్గర పట్టించుండొచ్చుగా, ఎందుకు ఇలా చేయాలి? ఎందుకంటే రూహీ కోసమే. తను ఇప్పుడు నార్మల్గానే ఉంది అండ్ ఈ మెమరీ లాస్ జస్ట్ టెంపరవరీగా ఉంటుంది. అండ్ కిమ్ సార్, మీ కూతురు ఒక హాస్పిటల్ బిల్ అన్నీ మేము పే చేసేసాం, మీరైతే రిలాక్స్ అవ్వచ్చు. హీరో అడుగుతున్నాడు, రూహీని పెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, అది ఏంటో నాకు చెప్తారా? ఇప్పుడు ఈ లేడీ కూడా చెప్తుంది, రూహీ మీరందరూ అనుకున్నట్టు ఒక చిన్న పిల్ల అయితే కాదు. నార్మల్గా ఒక హ్యూమన్కి 20 ఇయర్స్లోనే తన బ్రెయిన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కానీ రూహీకి కొన్ని సర్జరీస్ వల్ల ఇప్పుడే తనకి ఒక అడల్ట్కి ఎంత టాలెంట్ ఉందో అవైతే ఉంది. తనకి ఐక్యూ లెవెల్ ఇప్పటికీ 200 ఉంది. తన 20 ఏజ్లోనే మనకు తెలుస్తుంది తను ఎంత పెద్ద బ్రిలియంట్గా మారుతుందని. ఈ సైడ్లో పోలీస్ కిమ్ని చూపిస్తున్నారు. అతనైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాడు కదా. సో అతను ఒక ఆర్ఫనేజ్కి వచ్చి ఒక ఫాదర్ని అయితే మీట్ చేస్తున్నాడు మన హీరో గురించి కొన్ని డీటెయిల్స్ తీసుకోవడం కోసం. ఫాదర్ ఏం చెప్తున్నాడంటే, కిమ్ చాలా మంచివాడు అంటే మన హీరో గురించి చెప్తున్నాడు. అతను మా ఆర్ఫనేజ్లోనే పెరిగాడు. కిమ్ జూడో గేమ్లో ఆపోనెంట్ వాడిని చంపేశాడు. అది ఇంటెన్స్గా అయితే చేయబడలేదు, బై మిస్టేక్ అలా జరిగిపోయింది. ఆ తర్వాతకి కిమ్ జైలుకి వెళ్ళాడు. తర్వాతకైతే నన్ను వచ్చి ఒకసారి కూడా మీట్ చేయలేదు. పార్క్ ఏమంటున్నాడంటే, ఓకే ఫాదర్. తర్వాతకి కిమ్ వాళ్ళ వైఫ్, ఆమె గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ తెలుసా? నాకు తెలుసుగా, వాళ్ళిద్దరూ చిన్న వయసులో నుంచి ఫ్రెండ్స్. చిన్న వయసు పరిచయమే పెరిగి వాళ్ళ మ్యారేజ్ వరకు వెళ్ళింది. సో ఈ డీటెయిల్స్ అంతా తీసుకొని బయటికి వస్తూ మన కిమ్ వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆమె అడ్రస్ని కనిపెట్టండి, మన నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనేలా. ఈ సైడ్లో చూపిస్తే మన రూహీ వాళ్ళ నాన్న ఆమెకి $1 ఇచ్చుంటాడు. ఆ $1 వేసుకొని రెడీ అయి బయటకు వచ్చి కూర్చుంటుంది. తర్వాతకి పియానో అయితే ప్లే చేస్తుంది. ఈ లేడీ ఏం చెప్తుందంటే, రూహీ ఇక్కడే ఎక్స్పెరిమెంట్ చేయబడుతుంది. తనకి ఎంత పవర్ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత ఐక్యూ ఉంది, అవంతా ఇక్కడే చెక్ చేయబడుతుంది. మన హీరో కూడా హాయ్ చూపిస్తాడు. రూహీ అయితే ఏం పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు తినడానికి ఒక టేబుల్ పైన కూర్చోన్నారు. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అక్కడ ఉంది. కానీ మన రూహీకి అవేం నచ్చలేదు. హీరో దగ్గర చెప్తుంది, నాకు ఇవేం నచ్చలేదు అనేసి. ఎందుకు నచ్చలేదు, ఇన్ని వెరైటీ ఫుడ్స్ ఉంది కదా, తిను అని చెప్తాడు. నాకు నచ్చలేదు అని చెప్పడంతో హీరో కూడా ఫాస్ట్గా వెళ్ళి ప్యాన్ కేక్ పోయడం స్టార్ట్ చేస్తాడు. ఇది నేను తింటానని అనుకుంటున్నావా? అరే తించూడు, ఆ రోజైతే ఎక్స్పైరీ అయిపోయిన పిండితో చేశా, కానీ ఇప్పుడు ఫ్రెష్గానే ఉంది. అండ్ టేబుల్ పైన ఉన్న షైడీస్ అంతా దాంట్లో పెట్టి ఆమెకి ఇస్తున్నాడు. ఆమె కూడా తిని చూస్తుంది, బాగానే ఉంది. బట్ ఏం చెప్తుందంటే, పర్వాలా ఒకంతకి. అండ్ మిస్టర్ కిమ్, మీరైతే నన్ను వదిలి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. హీరో అయితే సైలెంట్గా ఉంటున్నాడు. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నీ సిచ్యువేషన్ కూడా నాకు అర్థమవుతుంది. నీకు ఒక డాటర్ ఉంది, ఆమెను చూడ్డానికిగా వెళ్తున్నావు. హీరో కూడా, ఐఎమ్ సారీ రూహీ, నీకు చాలా ప్రామిస్ చేశాను, బట్ అదేది కంప్లీట్ చేయలేకపోతున్నా. పర్వాలేదు, నాకేం తక్కువ, నేను రిచ్గానే ఉన్నా అండ్ నేను స్మార్ట్గా కూడా ఉన్నా కదా. ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నా మా మామ్ అండ్ డాడ్ డెత్కి ఏంటి రీజన్ అని, బట్ ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. ఇక్కడ కట్ చేసి పార్క్ అండ్ అసిస్టెంట్ దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక నర్స్ని మీట్ అవ్వడానికి వస్తున్నారు. ఈమె ఎవరా అంటే, స్టార్టింగ్ సీన్లో మీకు చూపించుంటాను కదా, ఒక హాస్పిటల్లో ఒక అతను నైఫ్ పెట్టి ఒక డాక్టర్ని అటాక్ చేయాలని చూసింటాడు. అది కూడా బై మిస్టేక్ ఒక చిన్న పాపపై తగిలి ఉంటుంది. ఆ హాస్పిటల్లో వర్క్ చేసిన నర్సే ఈమె. ఇప్పుడు ఈమెమంటుందంటే, సీసీటీవీ మేనేజర్ ఉన్నాడు కదా, అతని ఆ నైఫ్ పెట్టి అటాక్ చేయడానికి ట్రై చేసింది 1993లో. దీని వెనక రీజన్ ఏంటా అంటే, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. కానీ
డాక్టర్ని ఆపరేషన్ చేయనీయకుండా డాక్టర్ ట్రైనింగ్కి వచ్చిన ఒక పర్సన్ ఆపరేషన్ చేస్తుంటాడు. దానివల్ల పాప అండ్ ఆమె వైఫ్ ఇద్దరు చనిపోయి ఉంటారు. సో ఈ కోపంతోనే సీసీటీవీ మేనేజర్ ఆ డాక్టర్ని అటాక్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. కానీ బై మిస్టేక్ అతని కూతురికైతే ఆ బ్లేడ్ తగిలేస్తుంది. పక్కనున్న అసిస్టెంట్ అయితే అడుగుతున్నాడు, ఏంటి కూతురా? అతనికైతే ఉన్నది ఒక కొడుకే కదా, ఏంటి కొడుక? నర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకొని బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ నర్స్ బయటకు వచ్చి చెప్తుంది, నాకు బాగా గుర్తుంది, ఆమె కూతురే, కొడుకైతే కాదు అని చెప్తుంది. వీళ్ళకైతే డౌట్ వచ్చింది కదా. సో ఆఫీస్కి వచ్చి వీళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేస్తున్నాడు. ఇంకొకరైతే వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఆఫీసర్ చెప్తున్నాడు, సార్ ఇతనైతే అడాప్ట్ చేసి ఉండాలి. ఎవరు అంటే మన రూహి ఉంది కదా వాళ్ళ డాడీ. సో అతను ఒక అడాప్టెడ్ కిడ్ అన్నమాట. ఇక్కడ కట్ చేసి మన రూహి దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే చాలా సిన్సియర్గా బుక్ చదువుతుంది. హీరో వచ్చి అడుగుతున్నాడు, అయ్యయ్యో మళ్ళీ ఇంగ్లీషేనా? ఏ బాగా చూడు, ఇది ఇంగ్లీష్ కాదు ఫ్రెంచా? నాకెలా తెలుసమ్మా? సరేరా బయటికి వెళ్ళి జాలీగా ఆడుకుందాం. ఏంటి ఆడుకోవాలా? కావాలంటే నువ్వు వెళ్ళు, నేనైతే రావడం లేదు. హీరో అయితే చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. ఎక్కడ కూర్చొని ఏం చేస్తావు? నాతో రా, బయట బీచ్ అంతా ఉంది తెలుసా? సో రూహి కూడా ఫస్ట్ టైం అక్కడ అవుట్ సైడ్ వస్తుందేమో. సో తను ఇప్పుడే తన లెగ్స్ని వాటర్లో పెట్టి ఫీల్ చేస్తుంది. వావ్, వాటర్ ఎంత కోల్డ్గా ఉంది కదా, చాలా బాగుంది ఈ ఫీల్ అనేసి. దీనికే బాగుందంటే ఎలా? ఇంకా లోపల మునగలేదు కదా, రా వెళ్దామని చెప్పి రూహిని ఎత్తుకొని నీళ్ళ ముంచి ఆటాడుకుంటున్నారు. సో ఇలా హ్యాపీగా ఆటాడుకుంటూ మన రూహి చూడండి, అతన్నైతే మనలోనే కప్పెట్టేసింది. హీరో అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడ చాలా సేఫ్గా ఉన్నావు కదా, అండ్ రిచ్ కిడ్, చాలా ఐక్యూ ఉన్న అమ్మాయి కూడా అని చెప్తాడు. ఇలా చూడు హీరో, వాళ్ళందరికీ మనం ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. వీళ్ళు ఇక్కడ ఉంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని. ఆ పర్పస్ తీరిపోయాక నువ్వు నేను ఇద్దరం ఇక్కడ ఉండలేము. సో నేనేం చెప్తున్నానంటే, నాకు మళ్ళీ నా జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతే నాకు ఏది గుర్తు చేయకు. ఇలా నన్ను ట్రీట్మెంట్ కోసం యూజ్ చేసుకున్నది మా మామ్ అండ్ డాడ్ చనిపోయినది. ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు ఒక అబద్ధం చెప్పావు చూసావా, నువ్వే మా డాడీ అని, అది చెప్పి నన్ను మేనేజ్ చేసే ఓకేనా అని చాలా ఫీల్ చేసి చెప్తుంది. వెనక సైడ్లో బాడీ గార్డ్ అండ్ ఈ లేడీ వీళ్ళైతే ఏం ప్లాన్ చేస్తున్నారంటే, డైరెక్టర్ ఫాస్ట్గా వచ్చేస్తాడు, అతను వచ్చేదానికి ముందుగానే వీళ్ళని సపరేట్ చేయాలి. ఇంకొక సైడ్లో పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే అతని అసిస్టెంట్తో నడిచి వెళ్తున్నారు. ఇంతకుముందు సీన్లో ఒక డాక్టర్ని మీట్ అయి ఉంటారు కదా, నర్స్ని మీట్ అయి ఉంటారు కదా, ఆమె అయితే మళ్ళీ మీట్ చేయడానికి వస్తుంది. ఇక్కడ మన హీరో దగ్గర చూపిస్తున్నారు. అతనైతే ఆ లేడీ దగ్గర మాట్లాడడానికి వచ్చున్నాడు. వీళ్ళు ఎక్కడ షిఫ్ట్ చేయడానికి రెడీ అయిపోయారన్నమాట. హీరో కూడా ఓకే చెప్పేశాడు. లాస్ట్గా ఒకసారి నా కూతుర్నైతే నేను చూడాలి, అలో చేస్తారా అని అడగడంతో ఆ లేడీ కూడా చాలా స్వీట్గా ఓకే సార్, కన్ఫర్మ్గా అలో చేస్తాం అని చెప్తుంది. ఇక్కడ పార్క్ దగ్గర చూపిస్తున్నారు. సిస్టర్ అయితే చెప్తుంది, ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవ్వదని అనుకున్నా, కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది మేబీ ఇది యూస్ అవ్వచ్చు అని. ఆ హాస్పిటల్ 1993లో పెట్టింది పీపుల్స్ కోసమో దానికోసమో కాదు. రూహి వాళ్ళ నాన్న ఆ హాస్పిటల్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికోసమే ఆ హాస్పిటల్ని పెట్టాడు. అండ్ అదే సమయానికి ఆ హాస్పిటల్లో ఒక ఎయిడ్స్ పేషెంట్ అయితే ఉన్నాడు. అప్పుడైతే వాళ్ళకి తెలియదు అతనికి ఎయిడ్స్ ఉన్నింది అని. సో ఒక ఎయిడ్స్ పేషెంట్ హాస్పిటల్లో ఉంటే చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు హైడ్ చేసి ఉంచారు. ఒకరోజు సీసీటీవీ మేనేజర్ అయితే ఒక అమ్మాయిని బ్లేడ్తో కోసేశాడు కదా, ఆ నైఫ్ అయితే ఆ ఎయిడ్స్ పేషెంట్కి ఆపరేషన్ చేయబడింది. అండ్ తను కూడా ఒక అడాప్టెడ్ డాటరే. ఆ డాక్టర్ ఆమెని మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకురాలేదు. మేబీ ఇప్పుడు ఆమెకి ఎయిడ్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుందని అనిపిస్తుంది. ఆమె పేరంటే హీ అని చెప్తుంది. హీయునే కదా ఆమె పేరు? అవును హీయునే అని చెప్పడంతో ఇక్కడ మన హీయుని చూపిస్తున్నారు. తను మిర్రర్ ముందు మేకప్ వేసుకొని నిల్చుకుంది. సో స్టార్టింగ్ సీన్లో ఒక పిల్లకి బ్లేడ్ దెబ్బ తీసుకుంటుంది కదా, అది ఈమెనే. ఇంకొక సైడ్లో మన రూహిని అయితే చూపిస్తున్నారు. అతనైతే వాళ్ళ మామ్ అండ్ డాడీ మర్డర్ కేసుని చూస్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని ఫొటోస్ ఉంది. దాన్ని చూడడంతో తనకి ఏదో గుర్తొస్తుంది. గుర్తు సరిగ్గా రావడం లేదు. సో ఫోర్స్ చేసి అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడే చెప్తుంది, ఆ రోజు అది లైట్ వచ్చింది కదా, అది పోలీస్ లైట్ అయితే కాదు, అది ఒక కెమెరా సర్వీస్ సెంటర్ వ్యాన్ది.
నాకు బాగా గుర్తుకుంది. హీరో అయితే చెప్తున్నాడు, ఇప్పుడన్నీ ఓకే కదా, పోలీస్ దగ్గర చెప్తాం. పోలీస్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా రూహి, రా వెళ్దాం అని చెప్తాడు. రూహి చెప్తుంది, ఇప్పుడంటే ఎలా వెళ్ళాలి, ప్లాన్ ఉందా? లేదు. నీకు ప్లాను లేదు, ఏమీ లేదు. సరే ఓకే, నేనే ఒక ప్లాన్ చెప్తాను. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్లో ఒక హోమ్ అయితే ఉంది. నువ్వు నీ కూతుర్ని చూసుకున్న తర్వాతకి అక్కడికైతే వచ్చేసి నేను కూడా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయి వచ్చేస్తాను. అండ్ ఇక్కడ అన్నీ రెడీ అయిపోయింది. మన హీరోని బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నారు. ఆ లేడీ చెప్తుంది, బ్లైండ్ ఫోల్డ్ అక్కర్లేదు, అలానే తురుక్కొంపో. హీరో కూడా ఆ రూట్ అన్నీ నోట్ చేసుకుంటున్నాడు. ఎక్కడ రూహి చెప్పిన ఇల్లుందా అని. చాలా గ్యాప్ తర్వాతకి వాళ్ళ డాటర్ని చూస్తున్నాడు కదా, చాలా ఫీల్ చేస్తున్నాడు. ఆమె కూడా స్పృహలోనే ఉంది. నాన్న ఏడుస్తున్నావా అని అడుగుతుంది. లేదురా, నేను కొంచెం టైం తీసుకుంటున్నా, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు మామ్ ఏమైతే చెప్తుందో అది కరెక్ట్గా వినాలి, ఓకేనా? అండ్ నేను తిరిగి వచ్చేటప్పుడు మనకి కావాల్సిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేస్తాను. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాడు కూడా. అదే సమయానికి రూహి ఇంట్లో ఒక లేడీ ఉంటుంది కదా, ఆ లేడీని చూపిస్తున్నారు. ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చాలా మైల్డ్గా ఉన్నా కూడా ఆమెకి వినిపిస్తుంది. సో రూమ్లో వెళ్ళి చెక్ చేసి చూస్తే రూహి అయితే ఎస్కేప్ అయిపోయింది. ఈ సైడ్లో మన హీరోని కూడా ఒక బోట్లో పంపించేస్తున్నారు. సో హీరో అయితే వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు కదా, ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. రూహి ఒక ఐడియా ఇచ్చి ఉంటుంది. నీకు చాలా డబ్బులు ఇచ్చారు కదా, నీకు ఇచ్చిన మనీ అయితే ఆ డ్రైవర్కి ఇవ్వు. అతనికి మనీ ఆశ ఉంటే తప్పకుండా తీసుకొని నిన్ను అదే ప్లేస్లో డ్రాప్ చేస్తాడు. హీరో కూడా రూహి చెప్పినట్టే ఫాలో అవుతాడు. కానీ ఆ డ్రైవర్ అయితే కిండల్గా నవ్వుతున్నాడు. ఏంటి ఇది నువ్వు అనుకున్నట్టు చిన్న విషయం అనుకుంటున్నావా? అండ్ అదే సమయానికి రూహి కూడా పరిగెడుతుంది. తనకి కొంచెం కొంచెం గుర్తొస్తుంది కదా, సో ఈ రూట్లో వెళ్ళాలని చెప్పి తను కూడా పరిగెడుతుంది. ఈ సైడ్లో మన హీరోనైతే ఎవరో అటాక్ చేసేస్తున్నారు. హీరో అయితే చిక్కున్నాడన్నమాట. ఇంకొక సైడ్లో రూహి, ఆమెని కూడా క్యాచ్ చేసేసారు. ఆపోజిట్లో ఒక కార్ వస్తుంది. కార్ నుంచి మెయిన్ విల్లన్ అయితే దిగుతున్నాడు. రూహికి అతన్ని చూడడంతో చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటుంది. అతను కూడా, రూహి కుట్టి ఎలా ఉన్నావు? రూహి ఇక్కడుంటే సరిపోదు అని చెప్పి మళ్ళీ పరిగెడుతుంది. కానీ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, మళ్ళీ రూహిని పట్టుకునేస్తున్నారు. ఆ లేడీ కూడా బ్యాక్లోనే వచ్చి ఉంటుందేమో. రూహి దగ్గరకు వచ్చి, రూహి నీకేం కాలేదు కదా అని ఆమెని ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. బాడీ గార్డ్కి ఒకటిచ్చి, ఎంత ధైర్యం ఉంటే రూహిని టచ్ చేసుంటావు అని చెప్పి తిడుతుంది. ఇప్పుడైతే వీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు రూహితో పాటు. రూహి, నువ్వు ఇలా చేస్తే ఎలా? ఫ్యూచరే నీ చేతిలోనే ఉంది, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. రూహి అయితే అరుస్తుంది, ఓ అవునా, అన్నీ మీ చేతిలోనే ఉందా? నా ఫ్యూచర్ని ఫిక్స్ చేయడానికి మీరెవరు? అండ్ మిస్టర్ కిమ్, అతను నాకు కావాలి. ఇన్ కేస్ అతనికి ఏదైనా ఒకటి అయ్యిందంటే ఇది నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి డోర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ఎపిసోడ్ ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మర్చిపోకుండా మన తెలుగు టాకీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.